వరంగల్ పోచం మైదాన్ నివాసి అడగుడ్డి తేజోమూర్తి అనారోగ్యంతో మరణించగా కుమార్తెలు వాసవి, జాహ్నవీలు సమాజహితం కోరి వైద్య నిమిత్తం మెడికల్ కాలేజీకి శరీర దానం చేయుటకు అంగీకరించగా తెలంగాణ నేత్ర అవయవ శరీరదాతల అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక అంబులెన్స్లో దేహాన్ని కేఎంసీ అనాటమీ విభాగానికి అప్పగించారు. ప్రిన్సిపల్ డాక్టర్ కె సంధ్య, అనాటమీ విభాగాధిపతి మొహిద్దీన్ ఆదేశంతో సిబ్బంది ప్రేమ్ కుమార్, యాదగిరి, ప్రణయ్ దేహాన్ని అనాటమీ విభాగానికి తరలించారు. ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్య మాట్లాడుతూ, అందరం శరీరదానంపై అవగాహన కలిగి ఉండి మరణానంతరం శరీరదానం చేస్తే భావి వైద్యులకు వైద్య విద్య అధ్యయనం కోసం, శాస్త్ర పరిశోధన కోసం సర్జరీని నేర్చుకోవటానికి ఉపయోగపడుతుందని అన్నారు. శరీరదానం చేసిన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపి శరీరదాన సర్టిఫికెట్స్ కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. తర్వాత వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాల సిబ్బంది నేత్ర సేకరణ నిపుణులు రాజన్ ప్రసాద్కి నేత్ర సేకరణ కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు మల్లారెడ్డి మాట్లాడుతూ, మరణానంతరం నేత్రదానం చేస్తే ఇద్దరు అంధులకు చూపునిచ్చిన వారమవుతామని తెలిపారు. అవయవదానం చేసి ప్రాణదానం చేద్దామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు పాల్గొన్నారు. అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు కోన్రెడ్డి మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏ రాజేంద్ర ప్రసాద్, హన్మకొండ జిల్లా అధ్యక్షులు పరికిపండ్ల వేణు, ట్రెజరరీ నరసింహరాములు, ముఖ్య సలహాదారులు కె భారతి, విశ్రాంత కమిషనర్ విజయకుమారి పాల్గొన్నారు.